చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. మనల్ని ఎప్పుడు కూడా అనాథలుగా దేవుడు విడవనని తన లేఖనాల్లో మాట్లాడుతున్నాడు. నిజమే, మన కన్న వాళ్ళు మనల్ని విడిచి వెళ్ళిపోవచ్చేమో, కానీ ఈ లోకంలో మనకంటూ ఉన్న వాళ్ళందరూ కూడా మనం వద్దనుకొని పక్క వెళ్ళిపోవచ్చేమో, కానీ మనల్ని కన్నవాళ్ళు మనల్ని విడిచి వెళ్ళిపోవచ్చేమో. మనతో ఉన్న వాళ్ళందరూ కూడా మనం వద్దనుకొని పక్క ఎక్కడికో వెళ్ళిపోవచ్చేమో, కానీ ఈ దేవుడు మాత్రం నేను ఇప్పుడు విడువడు, ఎడబాయడు. మనసు నిండా తన ఆలోచనతో నింపుకోవాలి. చూడండి, రాత్రి ఎలాగైతే చీకటి వచ్చి పగలకు వెలుతురైపోతుందో, అలా మీ జీవితంలో ప్రతి కష్టానికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. రాత్రి ఎంతైతే చీకటి ఎక్కువ అధికమైపోతుందో, కట్టిక చీకటి వచ్చి ఒకసారి అలా వెలుతురైపోతుంది, అలా దేవుడు మీ జీవితంలో ప్రతి ప్రాబ్లంకి కూడా ఒక సొల్యూషన్ ఇస్తున్నాడు. దిగులు పడిపోకూడదు, భయపడిపోకూడదు, ఎదుర్కోవాలి దాన్ని. దేవుని మాట చెప్తున్నట్లుగా ఎదుర్కోవడం నేర్చుకోవాలి. దానియేలు దిగులు పడిపోయాడా? బెంగపడిపోయాడా? దానియేలు దాని జీవితం చాలు ఇంకా అంతం చేసుకుంది అనుకున్నాడా? సింహ బోనైనా దేవుడు చూసుకుంటాడా? ధైర్యంతో వెళ్ళిపోయాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఏం చెప్పారు చెప్పండి? మమ్మల్ని నువ్వు అగ్నిగుండంలో వేసేయచ్చేమో, కానీ మా జీవము కలిగిన దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. రక్షించకపోయినా ఆయనే మా దేవుడు. వీళ్ళ స్టేట్మెంట్స్ చూడండి, ఎలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఎందుకంటే కారణం, వీరు దేవుని పైన ఆధారపడుతున్న వ్యక్తులు వీళ్ళు. చూడండి, లేఖనం మాట్లాడుతూనే మనం ధైర్యముతో ఆయన విశ్వాసం చేత ధైర్యమును, ఖచ్చితమైన ప్రవేశం ఆయన బట్టి మనకు కలిగి ఉందని లేఖనం మాట్లాడుతున్నాయి. మీకు ఇంకా గిల్టీ ఫీలింగ్ లోపల ఉంటే, అపరాధ భావం ఫీలింగ్ లోపల ఉంటే, నేను దేవునికి దూరంగా ఉన్నాను, దేవుని దగ్గర లేను, నన్ను ఇంకా దేవుడు తీసుకున్న భావాలు కలుగుతుంటే విశ్వాస లోపం మీకుంది. ఈ మధ్యకాలంలో మీరు ఎక్కువగా లోకంతో గడిపేశారు కనుకనే విశ్వాసపు లోపం ప్రారంభమైంది. దేవుడు అంటాడు, ఆ విశ్వాసపు లోపము తీర్చబడాలి, తీర్చబడిపోవాలి. నీకు బహు నెమ్మది ఈ ఉదయం మీకు కలుగునగాక, ప్రశాంతత ఈ ఉదయం మీకు కలుగునగాక. ఎందుకు భయపడాల్సిన పనిలే, పిరికితనం అస్సలు అవసరం లేదు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా. వాళ్ళు వీళ్ళన్న మాటలు ఎందుకని భయపడిపోవాలి? దాన్ని బట్టి వాళ్ళు వీళ్ళు మీ కుటుంబం గురించి ఎన్నో మాటలు మాట్లాడేస్తే దాని గురించి ఎందుకు ఆలోచించాలి? వారు వీరన్న మాటలు పనికి రావు. దేవుని మాట మీ జీవితంలో జీవాన్ని కలుగు చేయబోతుంది. అబ్రాహామును పిలిచాడు దేవుడు. అబ్రాహాం బయటకు వచ్చాడు. పిలుపుకు లోబడ్డం వల్ల చూడండి ఎంత గొప్ప ఘనత వచ్చిందో. మిమ్మల్ని దేవుడు నీతిమంతుడు పిలుస్తున్నాడు. ఆ పిలుపుకు లోబడితే గొప్ప కార్యాలు మీరు చూస్తారు. నీతిమంతుడు జీవితం ఎలా ఉంటుందంటే మధ్యాహ్నం వలె వెలుగు ఇంకెక్కువైపోతట. నీతిమంతుడు చిగురిస్తాడు లేఖనం మాట్లాడుతున్నాయి. నీతిమంతుడు నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. నీతిమంతుడు తలపైన ఆశీర్వాదం ఉంది. నీ పైన ఆశీర్వాదం ఉంది. మీరు ఆశీర్వదింపబడ్డారు. మీ పట్ల దేవుడు గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. భయపడద్దు, అసలు పిరికితనంగా ఉండద్దు. దేవుడు కార్యం జరిగిస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావు నేను తప్పు చేసేసాను, తప్పు వల్ల ఇవన్నీ జరుగుతుంది. దేవుడు అంటాడు, ఆ తప్పుని సిల్లో కొట్టివేసేసాను, ఇంకా దాన్ని పట్టుకొని వేలాడొద్దు. నువ్వు అది వదిలేయి. దాన్ని ఎప్పుడైతే వదులుతావో కృపను నువ్వు పట్టుకుంటావు. కృప నీ పాస్ట్ లైఫ్ని, ప్రజెంట్ లైఫ్ని, ఫ్యూచర్ లైఫ్ని మార్చిపడేస్తుంది. ఈ లోకంలో దేన్ని తాకినా మీ జీవితం మార్చబడుతుందని నాకు తెలియదు, కానీ కృపను తాకితే మీ జీవితం మార్చబడుతుంది. దేవుని సన్నిధి మీ హృదయంతరంగంలో కుమ్మరింపబడుతుంది. ధైర్యం వహించాలి. పిరికితనంగా ఉండొద్దు, భయపడిపోద్దు. అల్లరి ఈ లోకం చేస్తుంది. ఈ లోకం అల్లరితో నింపబడుతుంది. నీ జీవితం ఎలాగైనా అల్లరైపోవాలని చెప్పి ఈ లోకం ప్రయత్నం చేస్తుంది. దేవుడు వదలడు. డానియేలును అల్లరి చేయడానికి ఈ లోకం ప్రయత్నం చేసింది. షడ్రక్, మేషక్, అబేద్నెగోల్ని అల్లరి చేయడానికి ఈ లోకం ప్రయత్నం చేసింది. ఎందరో దైవజనులు అల్లరైపోవాలని. ఆఖరికి సౌలు, రాజైన సౌలు చూడండి దావీదు పైన అల్లరి చేశాడు. ఎలాగైనా తన జీవితం పాడు చేయాలని ప్రయత్నం చేశాడు. ఎవరు గెలిచారు చెప్పండి? ఈ స్టోరీస్ అన్నింటిలోని ఎవరిని దేవుడు పైకెత్తాడు? ఎవరిని పైకెత్తాడంటే ఆయన విశ్వాసం ఉంచిన వ్యక్తుల్ని పైకెత్తాడు. ఈరోజు వాక్యం వింటున్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి, నేను దేవుడు నడిపిస్తున్నాడు వాక్యం వైపు. వాక్యము చేత నువ్వు నింపబడాలని ఆశ కలిగి ఉన్నాడు ఆయన. అందుకే నీ హృదయంలో ఆ కోరిక పుట్టింది. ఈ కోరికతో ముందుకు దూసుకొని వెళ్ళిపోవాలి. వాడు అపవాది పక్కనుండి ఎలాగైనా నువ్వు బలహీనరాలు అయిపోవాలని, బలహీనుడు అయిపోవాలని వాడు ప్రయత్నం చేస్తున్నాడు.
నీ రిలేషన్షిప్లో నువ్వు బాధపడిపోవాలి, నీ జీవిత విషయాలు బాధపడిపోవాలి, నువ్వు చెప్పాలి నేను బాధపడినా నా దేవుడు మొత్తం అంతటిని మారుస్తాడు, అంతటిని మార్చగల సామర్థ్యం కలిగిన వాడు. శూన్యం నుండి సమస్తంగా భూమిని చేస్తే నీ జీవితం శూన్యంగా ఉందేమో, దాన్ని సమస్తంగా చేయగలడు. అయితే ఒకటి, నువ్వు నీతిమంతులను గుర్తుపెట్టుకోవాలి, నువ్వు నీతిమంతురాలను గుర్తుపెట్టుకోవాలి, నువ్వు పాపివి కాదని గుర్తుపెట్టుకోవాలి, దేవుని ప్రేమ నీ పైన నువ్వు గుర్తుపెట్టుకోవాలి. సమాధానంతో నింపబడు, ధైర్యంతో నింపబడు, గంభీరమైన కార్యాలు దేవుడు నీ కొరకు జరిగిస్తాడు. కళ్ళు మూసుకున్నట్లయితే మీ కొరకు ప్రత్యేకంగా ఉదయం ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. గలిబిలి అయిపోతున్నా నీ హృదయంలో దేవుడు ధైర్యాన్ని పుట్టించునుగాక. మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు. నీ బిడ్డలు ఎవరైతే వారి జీవితంలో గలిబిలి అయిపోతున్నారో, పిరికితనగున్నారో, ఈ లోకము వారి కొరకు ఏం మాట్లాడుతుందని భయపడుతూ ఆ మాటలనే ధ్యానిస్తున్నా నీ బిడ్డలు నీ మాటని ధ్యానించే వ్యక్తులుగా చేయండి. విశ్వాసపు లోపం ఈ ఉదయం తీర్చబడను గాక. నీ బిడ్డలు విశ్వాసపు లోపం తీర్చబడి ధైర్యంగా నేను ఎదుర్కొనే కృప ఇవ్వండి. ధైర్యము మనసు ఇవ్వండి, భయం తొలగించండి. ఈ ప్రత్యేకమైన ఉదయమున ఈ సన్నిధిని వారికి వారి కుటుంబాలు ప్రకటించుండగా ఎన్నడూ ఊహించిన సంగతి ఈరోజు జరిగించమంటుంది. యేసు నామమున నీ వాక్యం వినందుకు ప్రతిఫలం వారు పొందుకుందురుగాక. యేసుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని కార్యాలు 100% మీరు చూడబోతున్నారు. దేవుడు నమ్మి అబ్రాం బయటకు వస్తే విడవబడలే, ఇస్సాకు దేవుడు నమ్మి ఉండిపోతే విడవబడలే, యాకోబు దేవుడు నమ్మినందుకు యాకోబు దేవుడు వెనక్కి తీసుకుని వచ్చాడు, విడవబడలే. మీ జీవితం విడవబడదు, గంభీరమైన కార్యం దేవుడు జరిగించబోతున్నాడు. God bless you. See you tomorrow.